గురువుగారు, నిండు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించాడు. దుశ్శాసనుడిపై భీముడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? భారతంలో మనం బాగా పరిశీలన చేయవలసిన ఘట్టాల్లో ఇది కూడా ఒకటి. ఆ దుశ్శాసనుడి పేరు తలుచుకుంటేనే ఒక జుగుప్సాభావం మనకు కలుగుతుంది. నిండు సభలో ఒక స్త్రీమూర్తి యొక్క వస్త్రాపహరణం చేయాలని చూశాడు, తట్టుకోలేకపోయాడు భీమసేనుడు. అందరికీ తెలిసిందే. గుర్రువృద్ధ బాంధవులనే కుల్సుచుండన్ మొదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్ అని చెప్పి విపరీతమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. అటు సుయోధనుడి మీద చేశారు, ఇటు దుశ్శాసనుడి మీద కూడా ప్రతిజ్ఞలు చేశాడు. దుశ్శాసనుడిని ఏమన్నాడంటే, వీడి యొక్క విపుల వక్షస్సైవ ఆ రొమ్ముని చీల్చివేసి అందులో రక్తాన్ని తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపదిని ఇట్లు చేసినటువంటి ఈ దుశ్శాసనుడిని మరి ప్రతిజ్ఞ చేశాడు కదా. ఒక మాట అంటే మాట మీద నిలబడాలి కదా. మరి మాట నిలబెట్టుకోవటం కోసం ఏం చేశాడంటే, ఆ యుద్ధ రంగంలో దుశ్శాసనుడిని చంపేటువంటి సమయం వచ్చింది. చంపేశాడు భీముడు. చంపిన తర్వాత ఆనాడు ప్రతిజ్ఞ చేశాను కదా, ఈ ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారిగా రొమ్ము ఇలా చీల్చేశాడు. ప్రతిజ్ఞ చేశాడు, రొమ్ము చీల్చేసి రక్తం తాగుతానని. ఇలా రొమ్ము ఇలా చీల్చేసేసాడు. ఆ రక్తం ఇలా తీసాడు, ఇట్లా పట్టుకున్నాడు. వెంటనే గాంధారి ఆ తర్వాత అడిగింది, ఏమయ్యా, మానవ మాతృలు ఎవరూ కూడా అలాంటి చండాల పని చెయ్యరే, నువ్వెందా చేసావు, అందులో నీ సోదరుడు కదా, మామూలుగా ఒక తల్లికి పుట్టకపోయినా నీకు సోదరుడే కదా, అతని రక్తాన్ని నువ్వు తాగావా అని గాంధారి తర్వాత అడుగుతుందమ్మా. యుద్ధం మొత్తం పూర్తయిన తర్వాత అడిగితే, అమ్మా నేను అలాంటి పని ఎందుకు చేస్తాను, మరి నువ్వు చేసావని అందరు చెప్తున్నారయ్యా, ఇలా చీల్చేసావట, ఇలా రక్తాన్ని ఇలా తీసుకున్నావట అంటే, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడం కోసం ఇలా రక్తాన్ని తీసుకున్నానమ్మా, ఊరికే పెదవులకి ఇలా ఆనించాను, ఆ రక్త బొట్టేది కూడా నా లోపలికి, నా నోటి లోపలికి వెళ్ళలేదు. ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాత్రమే నా ముఖం మీద ఇలా రాసుకొని పెదవుల దగ్గరికి ఆ రక్తాన్ని చేర్చాను, అంతేగాని సోదరుడి యొక్క రక్తాన్ని తాగేటువంటి కిరాతకున్న తల్లి నేను, నన్ను ఆ రకంగా ఎందుకు భావిస్తావు? ఎందుకంటే భీముడు ఎంతో గొప్ప ధర్మాత్ముళ్లాగా మనకిక్కడ అనిపిస్తాడు. కాబట్టి మహాభారతం ధర్మాలకి నిధి. ఒక మహానుభావుడు రక్తం కళ్ళ చూస్తాను, అంతేగాని రక్తం తాగుతాను. తెలుగులో అందుకే మన ధర్మానికి మహాభారతంలో నుంచి పుట్టినటువంటి జాతీయాలమ్మ. రక్తం కళ్ళ చూస్తానంటాడు, కానీ బాగా విపరీతమైన కోపం వచ్చినప్పుడు తెలుగువాడు నీ రక్తం తాగుతాను అని అంటే, రక్తం తాగుతాను అనేది రాక్షసుల యొక్క మాట, మానవుల యొక్క మాట కాదు. కాబట్టి మానవుడిగా ఉండేటువంటి వాడు, ధర్మం ప్రకారం నడిచేటువంటి వాడు అటువంటి మాటలు అనకూడదు అని చెప్పి మహాభారతం ఇక్కడ మనకి సందేశం ఇస్తోంది. కాబట్టి ఈ ఘట్టం మనకి ప్రబోధం చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని అవమానం చేసేటువంటి బుద్ధి ఉండకూడదు. అందరూ కూడా సత్పథాన మెలగుదురుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఆ రకంగా మనల్ని ఆశీర్వదించునుగాక.